హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీ విద్య. నేను మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు. రైట్, 10th క్లాస్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా IIIT ఎంట్రన్స్ పిల్లలకి 1000 మంది పిల్లలకి మనం క్లాసెస్ చెప్పాము. హ్యాపీగా అందరూ చక్కగా నేర్చుకుని ఒక బిట్ని 1 నిమిషం కంటే తక్కువ టైంలో నేర్చుకున్నారు. టెక్నిక్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టార్ట్ చేశాను. మన ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే కోవిడ్ మూలంగా 10th క్లాస్ సిలబస్ తగ్గించారు, మీకు తెలుసు. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5th చాప్టర్లో ఏమైంది, ఫస్ట్ 5.1 ఒక చాప్టర్ మాత్రమే, ఒక 5.1 ఎక్సైజ్ మాత్రమే ఎగ్జామ్కి ఉంది అని చెప్పారు. అయినప్పటికీ మనం ఏం చేయాలి, 5.1 కంప్లీట్గా మీకు చెప్పాను. 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చాను, అది నీకు చెప్తాను. ఇప్పుడు 5.1 అయిపోయింది కదా, 5.2, 5.3, 5.4 ఈ 3 ఎక్సైజ్లు మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. మెథడ్స్ కంపల్సరీ. సిలబస్ ఏదైతే ఎగ్జామ్కి ఉందో అవి మాత్రం డిస్క్రిప్టివ్ నేర్చుకుంటాం, ఎస్ఏ క్వశ్చన్స్ లాగా. రిమైనింగ్ అన్ని మెథడ్ నేర్చుకుంటాం. ఒక క్వశ్చన్, రిమైనింగ్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ నేర్చుకుని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ షార్ట్ కట్ డైరెక్ట్ 1 నిమిషం లోపే కంటి చూపుతూ ఆన్సర్ చేసేలాగా మనం చేస్తాం. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పేజ్ నెంబర్ 106. నాన్న ఇక్కడ తెలుగు మీడియం ఒక వీడియో, ఇంగ్లీష్ మీడియం ఒక వీడియో పెట్టాలని టైం తీసుకుంటుంది. ఇప్పుడు దాకా IIIT కౌన్సిలింగ్ పిల్లల కోసమే టైం అయిపోయింది. రోజుకు 100,000 ఫోన్లు వస్తే క్లాసెస్ చెప్పడం అవ్వలేదు. రైట్, ఇప్పుడు solution of a I can manage both medium students. Yes, clearly I can explain to understanding both the medium students. Either Telangana or Andhra Pradesh students can understand both languages. That is nothing but English and Telugu also. Not only can understand, you should be understand both languages. Both English and Telugu, you had to know, that's it, whatever it may be. ఓకేనా, ఏదేమైనా తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు తెలుసుకోవాలి. ఓకేనా, నాకు తెలుగు అర్థం కావట్లేదని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనకూడదు. బికాజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ తెలుగు ఆల్సో. And similarly, we have to learn English. The Telugu medium students also should learn English, but I can manage both medium students to understand clearly. Okay, my dear students, solution of a quadratic equation కారణాంక పద్ధతిన సొల్యూషన్, కారణాంక పద్ధతిన వర్గ సమీకరణమును సాధించుట solution is nothing but, see my dear students, whatever it may be in mathematics, what is nothing but solution, what is quadratic equation, what is factorization, you have to know. తెలుసుకోవాలి. ఓన్లీ అది బట్టి పడకూడదు. సొల్యూషన్ అంటే ఏంటో తెలియాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలియాలి, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో తెలియాలి. అంతేగాని ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. మనం అలా నేర్చుకుంటూ వెళ్తాం, చక్కగా అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తాం. సొల్యూషన్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్, ముందు క్లాస్లో చెప్పాను. సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూషన్ అంటే మూలము, తెలుగులో అయితే మూలాలు అంటాం. సొల్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x+3 = 5 ఉంది. ఇజ్ ఇట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? నో, దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్. దిస్ వన్ ఆల్సో హ్యావింగ్ సొల్యూషన్. ఇఫ్ దిస్ ఈజ్ x is a variable, 3 is constant, this is also constant, you know very well. In the place of variable, if you substitute 2, then 2 + 3 = 5, LHS is equal to RHS. Then we can say that 2 is the solution of this given equation. That is linear equation or quadratic, anyone. ఓకేనా, ఏదైనా వేరియబుల్, ఈ వేరియబుల్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే సాటిస్ఫై చేస్తుందో, సాటిస్ఫై ఈజ్ నథింగ్ బట్ యాజ్ LHS = RHS, దెన్ యూ క్యాన్ సే దట్ దిస్ ఈజ్ ఏ సొల్యూషన్. దీనిని మూలం అంటాం. ఏ చరరాశి, ఇది చరరాశి, స్థిరరాశి. చరరాశి స్థానంలో కెన్ అండర్స్టాండ్, ఈ చరరాశి స్థానంలో ఏదైనా ఒక స్థిరరాశిని ప్రతిక్షేపించినప్పుడు LHS ఎడమ పక్కన LHS RHS సమానమైందనుకోండి, ఈ స్థిరరాశినే, ఈ స్థిర నంబర్ని, ఈ స్థిరరాశినే ఈ ఈక్వేషన్, ఈ సమీకరణం యొక్క మూలము అంటాం. మూలము, దాన్నే సొల్యూషన్ ఆర్ రూట్ అంటాం. నాన్న బోత్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి, నేను చక్కగా ఇద్దరికి అర్థమయ్యేలా చెప్పగలను. ఓకేనా, రైట్, క్లియర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2x² ఆర్ x² + 2x = some x² + 3x = some 10 అన్నా అనుకోండి. Yes, this is a linear equation in linear quadratic equation. This is
quadratic equation. This is linear equation because highest power of the degree, here the highest degree of the variable present is 1. So this is a linear equation, you know. Here highest power of the variable present in this equation is 2. So this is a quadratic equation. So if you substitute here same thing 2, not only 2, you can substitute anything, but it should be satisfied. 2 substitute చేసాం అనుకోండి, x square is nothing but 2 square 4 plus 3 2s are 6 is equal to 10. Here also 4 plus 6 10. LH is equal to RH. So you can say that x is equal to 2 is the solution of this quadratic equation. Okay na? But he is asking find the solution by factorization method. What is nothing but factorization? Yes, what is nothing but factor, you know very well the factors of 6, you know very well. What is nothing but what are the factors of 6 means, you know very well. 1 into 6 and 2 into 3 and 3 into 2 or 6 into 1 both. These 1 and 6 are the factors of 6 and 2 and 3 are the factors of 6. Okay na? You know very well. Likewise, but here factorization asking for linear equation. Linear equation ki man factors find out cheyali. How it is? Algebraic expressions are there in a quadratic equation. Quadratic equations ni expressions ఉంటాయి కదా, quadratic expression. ఆ quadratic expressions ని product of 2 quadratic expressions గా డివైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. వెయిట్, ఒక ప్రాబ్లం ఇస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎస్, కారణాంక పద్ధతిని సాధించడం అదే చేస్తున్నాం. అయితే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. దిస్ ఈజ్ ఇలా ఇచ్చాడండి, ఇచ్చి రూట్స్ కనుక్కోమన్నాడు. అయితే మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్ సొల్యూషన్ వైజ్ చేస్తాము, కానీ అలా కాకుండా మనం ఏంటి 5.1 వరకే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ఇవన్నీ షార్ట్ కట్స్. ఇప్పుడు ఈ ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఏపీఆర్జేసీ ఎగ్జామ్లో ఇచ్చాడు. మనం ఇవన్నీ ఎవరి కోసం అంటే 10th క్లాస్ అయిన తర్వాత ఏపీఆర్జేసీ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఎన్టీఎస్సికి కానీ, అలాగే గవర్నమెంట్ ఇప్పుడు డిఎస్సి, టెట్ అండ్ డిఎస్సి కోసం మనం ఇలా షార్ట్ కట్స్ అనమాట. ఈ క్వశ్చన్ చూస్తాం, ఇలా ఇస్తారు, నువ్వు కనుక్కోండి అని ఎవడు ఏమంటాం, ఈ వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్, ఈ సమీకరణం యొక్క మూలాలు చెప్పండి అంటాడు. అంతే. ఎగ్జామ్లో కింద ఆప్షన్స్ ఇచ్చేస్తాడు, మనం చూడగానే ఆన్సర్ చెప్పాలి, చెయ్యకుండా చెప్పాలి. ఎగ్జామ్లో 1 minute కంటే ముందే చెప్పాలి. చూడండి, ఇలా ఇచ్చాడు చూడండి, 4x² + 4√3x + 3 = 0 ఇలా ఇచ్చాడు. అన్ని ప్లస్లే ఉన్నాయి. ఇది ఏమవ్వాలి మనకి, = 0 అవ్వాలి. 0 అయితే ఇందులో ఎక్స్ వాల్యూ ఏదైనా సబ్స్టిట్యూట్ చేసామనుకో, = 0 అయితే దట్ ఈస్ ద రూట్ అని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. LHS RHS సమానం అవ్వాలి. చూడండి, ఇది √3 కంపల్సరీ. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో √3 రావాలి. చూడగానే అబ్జర్వేషన్ బై ప్రాక్టీస్ తెలిసిపోతుంది, కంగారు పడవద్దు. ఇది 0 అవ్వాలంటే ఏం అవ్వాలి, ఇక్కడ కంపల్సరీ √3 ఎక్కడ రావాలి. ఇక్కడ √3 వేస్తే స్క్వేర్ అయిపోతుంది. ఇక్కడ √3, ఇక్కడ నెంబర్ వేసాం, ఫర్ ఎగ్జాంపుల్ -2 వేసాం అనుకో, ఎక్కడైనా -2 వేసాం అనుకో, √3 వాల్యూ ఉండిపోతుంది. ఇంకెక్కడ √3 లేవు కాబట్టి ఈ 2 కాదు. అలా పోనీ -4 వేసాం అనుకో, ఎక్స్ ప్లేస్లో ఈ 4 ప్లస్ అయిపోతుంది, ఓకే, కానీ √3 పోదు, క్యాన్సిల్ అవ్వాలి కదా. ఇంకో √3 ఎక్కడ లేదు కాబట్టి ఇది కాదని తెలిసిపోతుంది. చేయకుండానే చెప్పేస్తున్నాం మనం. చూడండి, ఇంకేమున్నా, ఇక √3/2 ఉంది. √3/2 వేసాం అనుకో, ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది, ఓకే. ఇక్కడ √3 వేసాం అనుకో, √3 ఓకే వస్తుంది. కానీ ప్లస్ కాబట్టి ఎక్కడ 0 లేవు. ఇక్కడ మైనస్లు ఎక్కడ ఉన్నాయనుకో, మైనస్లు అయిపోయి క్యాన్సిల్ అయిపోతాయి. ఈ ప్లస్ వాల్యూ వేస్తే ఇది 0 ఎట్టి బస్సులు అవ్వదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు, ఇదే ఆన్సర్, కంపల్సరీ ఇదే ఆన్సర్. ఎస్, చేయవసరం లేకుండా బై ప్రాక్టీస్ ఇలాగ మనం అన్ని మెథడ్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే చేస్తాం. అన్ని చాప్టర్స్ చూడగానే ఆన్సర్ పెట్టేలాగా చేస్తాం. మనం తెలిసిపోతుంది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే. ఆన్సర్ ఎంత, -3/2. కానీ చెక్ చేద్దాం రైట్ ఆర్ రాంగో. అలా ముందు గెస్ చేసి చెప్పేస్తాం, 100% రైట్ అవుతుంది, నో డౌట్. ఎందుకంటే అన్ని ప్లస్లే ఉన్నాయి, 0 అవ్వాలంటే మైనస్ వాల్యూ వేయాలి. ఇవి వేస్తే అవ్వదు, ఎందుకంటే ఇది వేస్తే √3, ఈ √3 క్యాన్సిల్ అవ్వాలంటే ఇంకో చోట ఎక్కడ √3 ఉండాలి, ఎక్కడ లేదు కదా. కాబట్టి సో ఇది చెక్ చేద్దాం. -√3/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఎక్స్ ప్లేస్లో √3² అంటే 3 వస్తుంది, /2 అంటే 4 అవుతుంది, అంటే 3/4 అంతేనా. 4 × 3/4. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లేస్లో మైనస్ చేస్తున్నాం అంతే కదా. మైనస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్లస్ అలా ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 4 × √3 అలాగే ఉంటుంది. ఈ ఎక్స్ ప్లస్లో √3/2 అంటే
√3/2 √3 ఇంటూ √3 3 అవుతుంది అంతేగా 3/2 ప్లస్ 3 = 0. ఇదంతా 0 అవ్వాలి. అవుతుందో లేదో చూడండి, తెలిసిపోతుంది. ఇది క్యాన్సిల్ అయిపోయింది చూసారా, 0 0 అయిపోయింది. ఇది ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, సరిపోయింది చూడండి. ఇది ఒక +3 మిగిలింది, ఇక్కడ +3 6 అయింది, 2 3 6 అయింది, 0. సో దిస్ ఈజ్ ఆన్సర్. అలా చేస్తామన్నమాట మనం చేయగా షార్ట్కట్లో. అయితే ఈ ప్రాబ్లం ఎలా చేయలేదు, ఒక మెథడ్ మాత్రం చేయాలి మనం తప్పకుండా. దీన్ని కూడా ఇది యాక్చువల్ మెథడ్ చేస్తాము, ట్రికీ మెథడ్ చేస్తాము. యాక్చువల్ మెథడ్ ముందు చేద్దామా, ట్రికీ మెథడ్ ముందు యాక్చువల్ మెథడ్ చేద్దాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. ఈ క్రింది ఇవ్వబడిన నాన్న తెలుగు మీడియం చెప్తున్నాను, రాసుకోవాలి. క్రింది ఇవ్వబడిన సమీకరణానికి మూలాలు కనుక్కోండి. ఏంటి మూలాలు కనుక్కోండి? మూలాలు, రూట్స్ అంటే ఏంటన్నా, మూలాలు కనుక్కోండి. రైట్, ఇక్కడ x² ఎలా చేస్తాం యాక్చువల్గా, x² - 3x - 10 = 0 ఉంది. దీన్ని ఈజీగా మనం ఎలా చేస్తామంటే నాన్న, ముందు యాక్చువల్ మెథడ్ వెళ్దాం, షార్ట్లో వద్దు, అర్థం అవుతుంది. ఈ 10కి ఎలా యాక్చువల్ మెథడ్ అండి, మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. P/Q, ఇది PQR అని తీసుకొని P/Q = P అని ఏదో మీ మెథడ్ చేశారు. అదే నేను డైరెక్ట్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు కదా, ఏమీ లేకపోతే ప్రాబ్లం లేదు. 1 × -10 అవుతుంది, -10 అని అవుతుంది. 1 × -10 ఇప్పుడు ఈ 10 ఫ్యాక్టర్స్ తీసుకురావాలి, సమ్ చేస్తే -3 అవ్వాలి. చూడండి 2 5s ఎంత అవుతుంది, 2 5s డిఫరెన్స్ చూడండి. 3 రావాలంటే 2కి 5కి డిఫరెన్స్ 3 కదా, అందుకని 2 5s 10 సరిపోయింది. యాడ్ చేస్తే ఏం రావాలి, -3 రావాలి. కలుపుతున్నప్పుడు -3 రావాలి, -3 రావాలి. యాడ్ చేస్తే -3 రావాలి. -3 రావాలంటే -5 + 2. ఇప్పుడు చూడండి, +2 × -5 ఎంత, -10. ఈ రెండు యాడ్ చేస్తున్నాం అనుకోండి, -3 సరిపోయిందా. అలా ఊహించుకోవాలి. మీకు చెప్పడానికి అర్థం అవ్వడానికి ఇలా వేశాను, కానీ మనం ఊహించుకుంటే తెలిసిపోతుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏం చెప్పేస్తాము, x = -2 ఆర్ 5 అనమాట ఆన్సర్ యాక్చువల్గా. కానీ మనం మెథడ్ వేద్దాం ఇక్కడ. ఎలాగా, -3xని మనం ఇలా రాసుకోవాలి. +2x ఇదిగో +2x - 5x -10 = 0. ఇది యాక్చువల్ మెథడ్ అనమాట. ఇలా చేస్తాం, కానీ మెథడ్ నేర్చుకోవాలి. కానీ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఇలా చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఇంక ఎక్స్ మిగులుతుంది. ఈ 2xలో x కామన్ తీస్తే ఏముందనన్నా, +2 ఉంది. ఇక్కడ ఇమీడియట్గా x + 2 ఉంటే ఇక్కడ కూడా x + 2 వేసేసుకోవడమే, నో ప్రాబ్లం, సేమ్ అదే వస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ 5x ఉంది, కానీ x వేసేసాను, ఇంకేముంది నెంబరు 5. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకో, అంతే. చూడండి -5 × 2 -10 సరిపోయిందా, దాట్స్ ఇట్, = 0. ది సింపుల్ యాక్చువల్ మెథడ్ చెప్తున్నాను. ఇంప్లైస్ x + 2 కామన్ ఉందిగా, తీసేసుకో. ఇది కూడా డైరెక్ట్గా వేస్తాం, అర్థమవడానికి స్టెప్ వేస్తున్నాం, కానీ తర్వాత ఎనిమిది ఇంటూ x రిమైనింగ్ ఉంది, ఇక్కడ రిమైనింగ్ -5 ఉంది, = 0. కనిపిస్తుందా లేదా, ఎస్ కనిపిస్తుంది, ఓకేనా, = 0. ఇప్పుడు ఏమవుతుంది నాన్న, ఇంటూ ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే 0 వస్తున్నప్పుడు x + 2 = 0 ఆర్ x - 5 = 0, అంతే కదా. రెండు నెంబర్లు ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు 0 అవడం అర్థం ఏంటి, దిస్ = 0 ఆర్ దిస్ = 0. అంటే x + 2 = 0 అన్నప్పుడు x -2 ఆర్ x -5. x - 5 = 0, x ఏమవుతుంది, 5 అవుతుంది అనమాట. అంటే ఫ్యాక్టర్స్ x -2 ఆర్ x 5 అనేది ఫ్యాక్టర్స్ లేదా మూలాలు అవుతాయి, ఓకేనా. ఇదనమాట. అంతే, ఇందాక ఏం చెప్పానని చూడండి, x -2 అండ్ -5 చూడండి, x -2 5. ఇక్కడ వచ్చిన వాటికి మనం అంటే ప్లస్ చేసి = 0 చేస్తాం, నెంబర్ మారుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ అనుకున్నప్పుడు రూట్లో x -2 అలాగే y -5 అని చేస్తాం. ఇది మెథడ్. కానీ ఎగ్జామ్లో చేసేటప్పుడు ఇలా చెయ్యము, షార్ట్కట్లో, ఓకేనా, అలా చేసేస్తాం డైరెక్ట్గా, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది ఎక్సైజ్ 5.2లో ఫస్ట్ ప్రాబ్లం. నేను ప్రాబ్లం చెప్పేస్తున్నాను నీకు, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం, ఎగ్జామ్ మెథడ్ చేద్దాం ఇప్పుడు మనం. చూడండి ఈ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం అయితే ఇది
ఎక్సైజ్ 5.2లో పేజ్ నెంబర్ 109 నా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని, ఎందుకంటే మన వీడియోస్ మన డిఎస్సి ప్రిపేర్ అయ్యే సార్స్ కూడా చూస్తారు, వారి కోసం ప్రతి ప్రాబ్లము చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ మీరు ట్రై దిస్ ఉన్నాయి కదా, ట్రై దిస్, డూ దిస్, అవి వెరీ ఈజీగా ఉన్నాయి, నేను చెప్పట్లేదు. అవి జస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయమని, ట్రై దిస్ ఉంది 1 సబ్స్టిట్యూట్ చేయమని చెప్పట్లేదు. ఎగ్జాంపుల్స్ మీకు తెలిసిపోతాయి. ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పే మెథడ్లో మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఈ ప్రాబ్లం చూడండి, స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఎక్సైజ్ 5.2లో. అవి మనం ట్రికీగా చేస్తాం. ట్రికీ, ఇది ఎగ్జామ్కి ఇవ్వడు నీకు ఇప్పుడు, అందుకని ట్రికీగా చేస్తాం, కానీ మెథడ్ కూడా చేస్తాం. చూడండి, ఫైండ్ 2 numbers whose sum is 27 and product is 182. 2 నెంబర్స్ సమ్ చేస్తే మొత్తం 27 అవ్వాలి, లబ్ధము 182, ప్రొడక్ట్ 182 అవ్వాలి, అండ్ సమ్ 27 అయ్యే విధంగా 2 సంఖ్యలు కనుక్కోండి అన్నాడు. ఓకేనా? ఇది కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఇది ఏపీఆర్జేసీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాగ ఇస్తున్నాడు, బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చేటప్పుడు మనం ఇలా చేసుకుంటే యాక్చువల్ మనం ఏం చేస్తాం, సమ్ము అయినప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాం అనుకో, రెండో నెంబర్ ఎంత అవుతుంది, సమ్ ఈ నెంబర్ నుంచి తీసేయాలి కదా. 2 నెంబర్లు కలిపితే 27 అన్నప్పుడు ఒక నెంబర్ ఎక్స్ అయితే రెండో నెంబర్ ఏమవుతుంది, ఆ నెంబర్లోంచి ఫస్ట్ నెంబర్ని తీసేస్తే ఆ నెంబరే అవుతుంది. ఇది ఈ 2 కలిపితే ఎంత అంట 27. ఇవి 2 నెంబర్లు, ఇవి 2 నెంబర్లు, ఈ 2 ప్రొడక్ట్ చేస్తే ఎంతంట 182. ఇది ఇలా వేసుకుని చేస్తాం యాక్చువల్గా మెథడ్, కానీ ట్రికీగా అది ఉపయోగించకుండా డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం. చూడండి, డైరెక్ట్ ఆన్సర్ ఎలా చేస్తాం, 2 నెంబర్స్ సమ్ ఎంత 27 చూస్తాం ఒక్కసారిగా. ఈ 2 కలిపితే 27 అవుతుందా లేదా, 10 27 అయింది. ఇవి 27 అవ్వట్లేదు, తీసేయండి. 10 3 7 30 అయిపోతుంది, వదిలే. ఈ 2 కూడా 27 అవుతుంది, చూడండి 27, ఇది కూడా 27 అయింది. 3 ఆన్సర్ ఉంది. కానీ ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలంట 182 రావాలంట. ప్రొడక్ట్ 182. ఇక 3 4s 12, 2 వచ్చింది. ఎస్, ఇక్కడ 2 5s 10, 6 1 10. ఈ 2 కాదు ఆన్సర్, అంతే, ఇదే ఆన్సర్. ఇంకా చెయ్యము, ఇంకా ఆన్సరు చెయ్యము. సార్ కరెక్ట్ అవుతుందా సార్? అవుతుంది, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే సమ్ అయ్యింది, ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు యూనిట్ ప్లేస్ 2 రావాలి, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 2 రావాలి. 182 వస్తుంది, తర్వాత చెక్ చేసుకుంటావు, నో ప్రాబ్లం, చెక్ చేసుకున్నా నీకు వస్తుంది. ఓకేనా? అలా చేసేస్తావు ఆన్సర్. అసలు చెయ్యకుండా ఆన్సర్ పెట్టాలి, అన్నీ మనం ఎలాగ నేర్చుకోవాలి. ఓకేనా? కానీ మెథడ్ చేద్దాం, ఇక్కడ మెథడ్ చేద్దాం, అది కరెక్టా కాదు, మెథడ్ చేద్దాం. ఇలా ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఎంత అయినప్పుడు మనం ఏం చేయాలంటే లాజిక్ ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. దీన్ని మనం ఫ్యాక్టర్స్ కింద రాయాలి. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 ఫ్యాక్టర్స్ కింద రాయాలి. అవి చూద్దాం ఒక్కసారి ఏంటో. నీకు తెలుసు 180ని 182ని ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. 2 ఉంది కాబట్టి 9 1. ఇక 91లో 3లు 2లు పోవు కదా, 3 కూడా పోదు కాబట్టి 7 పోతుంది. 7 ఇందులో 1 టైం ఉంది, 21 మిగిలింది, సరిపోయింది. 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి, అంటే 13 ఇంటూ ఇదంతా 14, 13 14 వచ్చింది. చూడు 13 14 చూడగానే తెలిసిపోయింది. అది అలా పక్కన పెట్టి, ఇది తెలియదు మనకు, అలాంటప్పుడు చేస్తుంది. 13 14 ఎక్స్ 13 అయింది అనుకో, ఫస్ట్ నెంబర్ ఒక నెంబర్ 13 అయింది అనుకోండి, రెండో నెంబర్ ఎంత అవ్వాలి 14 అవ్వాలి. చూడండి, ఈ 14 ఎక్స్ 13 అయింది కదా, ఈ ఎక్స్ ఇందులో 13 ఇక్కడ 27, ఎక్స్ ప్లస్లో 13 వేసినప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో, 27లో 13 తీస్తే ఎంత 14 కానా. సో 13 14 అదే ఆన్సర్, ఇంకేం చెయ్యం. ఇక 13 and 14 ఈజ్ ద ఆన్సర్. మనం చెయ్యం. మాస్టర్ ఇలా కాదు, మా మెథడ్ మాస్టారు మా మెథడ్ ప్రకారం చెప్పండి అంటే కూడా చేయొచ్చు. ఇవి 2 మల్టిప్లై చేసుకుని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, అంతే. ఓకేనా? అవసరం లేదు, మీకు ఎగ్జామ్కి లేదు కాబట్టి అవసరం లేదు. ఓకేనా? అలా చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడాలి నాన్న. ఓకేనా? చూడండి నాన్న, నెక్స్ట్ 3rd ప్రాబ్లం. మీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, కానీ ట్రికీ డైరెక్ట్గా చేయాలి. ఓకేనా? మీకు యాక్చువల్ మెథడ్ కూడా వేస్తున్నాను, దాన్ని మీరు సాధించుకోవాలి, చెప్తాను. ఓకే, రైట్. ఫైండ్ 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్. సమ్ ఇచ్చాడండి, సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 613. ఫైండ్ 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్, సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 613. తెలుగులో చూడండి, 2 వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గాల మొత్తము 613 613 అయినా ఆ సంఖ్యలు కనుక్కోండి. నాన్న, మీరు ఇక నుంచి రాసే ఏ ఎగ్జామ్ అయినా పైన ఇంగ్లీష్లో కింద తెలుగులో ఉంటుంది. మీరు 10th క్లాస్ తర్వాత రాసే ఏ ఎగ్జామ్, మొన్న IIIT రాశారు మన పిల్లలు, వాళ్ళు కూడా అంతే, పైన ఇంగ్లీషు కింద తెలుగు. ఏపీఆర్జేసీ పైన ఇంగ్లీషు కింద తెలుగు, పాలిటెక్నిక్ అన్ని. కాబట్టి అలవాటు చేసుకోవాలి.
మ్యాథమెటిక్స్ స్పెషల్గా వెరీ ఈజీ. అన్ని సబ్జెక్ట్స్ వేరు లెక్క, మ్యాథ్స్ ఓ లెక్క, అందరూ ఓ లెక్క, మనం ఓ లెక్క, అన్నీ చాలా ఈజీ అనమాట మ్యాథమెటిక్స్. ఓకే, రెండు అలవాటు చేసుకోవాలి. ఓకేనా? రైట్. సో నాకు తెలిసి అందరికీ అర్థమైద్ది. నాది బైలింగ్వల్, నేను పెద్ద ఏమీ అర్థం కాని భాష ఏం చెప్పట్లేదు. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇలా ఇచ్చినప్పుడు ఏం ఇది కూడా ట్రిక్కీగా చెప్పొచ్చు. ట్రిక్ ఎలా అంటే మీకు ఇక్కడ మన శ్రీ విద్యా స్టడీ సర్కిల్లో 3rd క్లాస్ పిల్లల దగ్గర నుంచి నేర్పిస్తున్నాను. ఏంటి? స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. మన వాళ్ళకి 50 స్క్వేర్, 100 స్క్వేర్స్ కూడా కొంతమందికి వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. సో కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే అట్లీస్ట్ 25 స్క్వేర్స్ వచ్చి ఉండాలి. 25 స్క్వేర్స్. ఎందుకంటే 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్. కాన్సెక్యూటివ్ అంటే ఏంటి? వరుసధన పూర్ణ సంఖ్యలు. అంటే 1 తీసుకుంటే 2, 3 తీసుకుంటే 4, 3, 4, 7, 8, 9, 10, 13, 14, 17, 18, 17, 18, 17, 18 అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఎక్కువ మంది మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. వీడు ఏమన్నాడంటే ఈ 2 నెంబర్స్ తీసుకోమన్నాడు, వాటిని స్క్వేర్ చేసి సమ్ చేస్తే 613 అంటున్నాడు. స్క్వేర్ చేసి సమ్ చేస్తే మనకి ఈజీగా తెలుసు 17 స్క్వేర్ అంటే 289. అవునా మీకు తెలియాలి. 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361. అలా స్క్వేర్స్ తెలియాలన్న 25 వరకు మినిమం. సో 289. 18 స్క్వేర్ అంటే 324. చూడండి, 3 10 1 13 1 613 సరిపోయింది. చూసారా? ఏ నెంబర్ స్క్వేర్ చేసినా అంతే వస్తుంది. చూడండి ఇక్కడ -17 స్క్వేర్ చేస్తే ఎంతనన్నా 289. అలాగే 18 స్క్వేర్ 324 యాడ్ చేస్తే 613. -17 స్క్వేర్ చేయండి, ప్లస్ అయిపోతుంది 289. -18 స్క్వేర్ చేస్తే సో ఆన్సర్ ఏం పెడతాం? ABC. అంతే కదా మరి. స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 613 అన్నాడు. పక్క నెంబర్లే ఉన్నాయి. -17 పక్క అందరిలో ఏం చేస్తారంటే స్క్వేర్ చేస్తే అన్నీ సమానం అవుతుంది కాబట్టి అందరూ ఏం చేసేస్తారు? ఎక్కువ మంది పిల్లలు ABC ఆన్సర్ పెట్టేస్తారు. తప్పు. వాడు ఇచ్చిన క్వశ్చన్ 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ చేసి సమ్ చేస్తే 613 అని చూస్తాం మనము, కానీ తప్పు. ఎక్కువ మంది. ఇది ఎగ్జామ్ క్వశ్చన్ అనమాట. ఎగ్జామ్ క్వశ్చన్ ఇలా ఇస్తాడు. సో అలా తప్పు చేస్తాం. కానీ ఆన్సర్ ఏంటి మాస్టారు అంటే ఒక్కటే ఆన్సర్. మరి ఏది స్క్వేర్ చేసినా 16. కానీ వాడు ఏమన్నాడు? అందుకే క్వశ్చన్ సరిగ్గా చదవాలి. కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. -18 పక్క నెంబర్లా కాదు. -17 ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. -17 ఇక్కడ ఎక్కడో ఉంటుంది, 18 ఇక్కడ ఎక్కడో ఉంటుంది. పక్క నెంబర్లే తీసుకోవాలి. -17 -18 పక్క నెంబర్లే. ఇక్కడ -17 ఉంటుంది, -18 ఉంటుంది. కరెక్టే. ఈ రెండు కరెక్టే, ఎగ్జాక్ట్లీ కాన్సెక్యూటివ్ నెంబర్సే. కానీ కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడుగా. ఈ 2 పాజిటివ్ ఇంటీజర్సా? నో, కాదు. సో కాబట్టి ABC ఆన్సర్ పెట్టకూడదు నాన్న, ఓన్లీ పెట్టాలి. ఆన్సర్ ఇంతే, అయిపోయింది. కానీ మీకోసం మెథడ్ ఏంటి మాస్టారు కదా, మెథడ్ ఎలా చేయాలి అసలు, మనం మెథడ్ ఎలా చేయాలి అది కూడా చెప్తాను. మళ్ళీ మీకు మెథడ్ తెలియకుండా ఏదో చెప్పేసి బట్టి చెప్పేస్తున్న మాస్టర్ అనుకోకుండా మెథడ్. 2 పాజిటివ్ ఇంటీజర్స్ కాన్సెక్యూటివ్ అన్నప్పుడు x తీసుకుంటాము, x+1 తీసుకుంటాం. అంతే కదా. 3 తీసుకుంటున్నాము, 3+1 తీసుకుంటాం. 5 తీసుకుంటాం, 5+1. 17 తీసుకుంటాం, 17+1 18. అలా. సో వీటి స్క్వేర్ చేయమన్నాడు, ఇది సమ్ చేయమన్నాడు. ఎంతంట? ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్ వాడిచ్చింది. ఇలా అయితే ఈ 2 నెంబర్లు ఎవరో కనుక్కోమన్నాడు. ఓకేనా? చేయొచ్చు, చక్కగా చేయొచ్చు. దీని ఫ్యాక్టర్స్ కనుక్కుంటాను నేను. ఫ్యాక్టర్స్ కనుక్కొని చేసేస్తాను. చూడండి ఒకసారి. లేదు మాస్టర్ దీన్ని సింప్లిఫై చేయండి అంటే ముందు ఫ్యాక్టర్స్ కనుక్కొని చేసేస్తాను. ఓకేనా? లేదు మాస్టర్ మా మెథడ్లో చెప్పండి, మా స్కూల్లో మా సార్ చెప్పినట్టు చెప్పండి అంటే దీన్ని స్క్వేర్ చేస్తాం. ప్లస్ a+b హోల్ స్క్వేర్. a+b అంటే a² x² ప్లస్ a+b హోల్ స్క్వేర్ a² ప్లస్ 2ab ప్లస్ b². 2ab అంటే 1గా, b² 1 = 613. మీ మాస్టర్ చెప్పినట్టు చెప్తున్నాను. x² ఎంతనన్నా 2x² ప్లస్ ఇక్కడ 2x ఉంది, ఇక్కడ +1 ఇటు సైడ్ ఈ నెంబర్ని ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. బిగ్ నెంబర్ కాబట్టి మైనస్ పెట్టేస్తున్నాను. 1 తీసేస్తే 1 సబ్ట్రాక్ట్ చేస్తే 612. దిస్ ఈజ్ ఈక్వేషన్. దీని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 2 ఉంది, ఇందులో 2 తీసి పారాయి. x² ప్లస్ x మైనస్ 2 ఇందులో 3 టైమ్స్ పోతుంది, ఇందులో పోదు కాబట్టి 6 = 0. దాట్ ఈస్ ఇట్. ఇది నాన్న ఇది. అయితే దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్న. ఇక్కడ యాక్చువల్ డైరెక్ట్ దీనికి ఫ్యాక్టర్స్ ఇందాక ఫస్ట్ లెక్క చెప్పాను చూసారా, అలా చేయొచ్చు దీన్ని.
ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కుంటే వచ్చేస్తుంది అలా కూడా చక్కగా. అది కూడా నువ్వు చేయమంటే చేస్తాను, సరే చేద్దాం. ముందు ఇది అయిపోయింది, ఇది యాక్చువల్ మెథడ్ అనమాట. ట్రిక్కీ ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను నేను, ట్రిక్కీగా 1 నిమిషం లోపే వచ్చేస్తుంది, కానీ నీకు మెథడ్ చెప్పడం కోసం చెప్తున్నాను అంతే. x² ఇలా ఉంది కదా, దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే దీనికి 306 ఫ్యాక్టర్స్, వెరీ ఈజీ, అసలు కంగారు పడొద్దు. 306 అంటే నీ మెథడ్లో చెప్తున్నాను. ఇక్కడ నా మెథడ్ ఇది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకో, 1 1 5 3 కదా, అండ్ 3 తీసుకో, 3 5 1, ఓకేనా. నెక్స్ట్ ఇంకేం పోతుంది ఇక్కడ 7 తీసుకో, నో 3 తీసుకో, మళ్ళీ 3 తీసుకో, 3 1 టైం పోతుంది, 7 టైం, దాట్స్ ఇట్. చూడండి 2 3 6 3 సార్ అంతే కదా, 18, ఇక్కడ 18 అయింది, ఇక్కడ 17, 2 3 6 6 3 18, 18 17 మిగిలింది, 18 17 వచ్చింది. చూడండి ఇక్కడ రండి, ఇక్కడ ఎక్స్ అంత వచ్చింది నీకు 17, ఎక్స్ ప్లస్ 1 ఎంత 18, అంతే. 17² + 18², ఇదంతా చేయవసరం అసలు, ఇక్కడే చెప్పేస్తానని చెప్పాను కదా, చేయవసరం. అలా చేయొచ్చు నాన్న. లేదు అంటే దీని ఫ్యాక్టర్స్ కనుక్కొని, మాస్టరు ఇప్పుడు దీనికి మైనస్ కావాలి. ఇక్కడ ఏమవుతుందంటే 18 17 అని చెప్పాను కదా నాన్న, మల్టిప్లై చేస్తే మైనస్ కావాలి, యాడ్ చేస్తే ప్లస్ కావాలి, కాబట్టి బిగ్ నెంబర్కి ప్లస్ పెట్టి మైనస్ పెట్టాలి, అంతే ఆన్సర్. x = ఎంత అవుతుంది నాన్న, -17 కాబట్టి ఆన్సర్లో +17 వస్తుంది, ఆర్ ఇక్కడ +18 కాబట్టి -18 వస్తుంది, ఓకేనా. కానీ ఇక్కడ ఇలా వచ్చింది, కానీ మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి, 17 - 18? నో 17 - 18 కాదు. మరి ఏంటి మాస్టారు అంటే, ఎక్స్ మనకి ఇక్కడ ఎక్స్ ఇది కానీ తీసుకోవాలి. ఎక్స్ ప్లస్, చూడండి ఎక్స్ కాన్సెక్టివ్ పాజిటివ్ నెంబర్స్ కదా, ఎక్స్ 17 తీసుకుంటాను, రెండో నెంబరు x+1 కదా 18, అంతేగాని 17 - 18 పెట్టకూడదు నాన్న. ట్రై టు అండర్స్టాండ్, ఓకేనా. x = r కదా, ఆర్ అన్నప్పుడు రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాము, కానీ మనం పాజిటివ్ నెంబర్స్, కాన్సెక్టివ్ పాజిటివ్ నెంబర్స్ 17 తీసుకుంటే రెండోది 18 తీసుకోవాలి, కానీ -18 తీసుకోకూడదు. ఆన్సర్ ఏంటి ఇక్కడ, 17 18 మాత్రమే పెట్టాలి, కానీ -18 కాదు, ఓకేనా. రైట్, అలా చూడండి. అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళాలి. నేను కాన్సెప్ట్ లింక్ చేసి చెప్తాను ఏవైనా సరే, అంతే బట్టీలు కాదు ఇక్కడ. మన మెథడ్ ఏంటి, కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. అర్థం కాదు ఇంకొకసారి చూడాలి, నీకు చక్కగా నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకో, ప్రాబ్లమ్స్ బట్టి పట్టద్దు, ఎందుకంటే మనం నేర్చుకుని బట్టి పెట్టిన ప్రాబ్లమ్స్ ఎక్కడ అడగరు, కానీ మెథడ్స్ అడుగుతాడు, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నాన్న. చూడండి ఈ ప్రాబ్లం, ఇది 4th ప్రాబ్లం నాన్న, సేమ్ ఎక్సర్సైజ్ 5. నాన్న ఇవన్నీ మీకు ఎగ్జామ్కి ఉండవని లైట్గా నాన్న. మన ఇంతకంటే IIITకి మనం అంతకుముందు చెప్పాను, అన్ని చాప్టర్ నుంచి షార్ట్ కట్స్ 1 నిమిషం లోపే చేసే విధంగా మన డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్ చూడండి, శ్రీవిద్య కనిపిస్తుంది కదా, డిస్క్రిప్షన్ టచ్ చేస్తే అన్ని వీడియోస్ లింక్ ఆల్రెడీ అక్కడ పెట్టున్నాను, చూడండి చక్కగా. ఆ వీడియోస్ తీసుకొని అన్ని చాప్టర్స్ చెప్పాను, అన్ని చాప్టర్స్లోనూ ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్, APRJC పోల్ క్వశ్చన్స్ చెప్పాను, చక్కగా నోట్స్లో రాసుకోండి, ఓకేనా. ఇంకా చెప్తూనే ఉన్నాను, అప్పుడు కొన్నే చెప్పాను, ఇప్పుడు మిస్ అయినవన్నీ చెప్తూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎక్సర్సైజ్ వైజ్ చెప్తున్నాను, అప్పుడు ఎగ్జామ్స్కి వచ్చిన క్వశ్చన్ చెప్పాను, ఇవే చాప్టర్ నుంచి, ఓకేనా. చూడండి ఇది చాలా బాగుంటుంది, మంచి క్వశ్చన్ ఇది కూడా అంతే, ఇది కూడా 1 నిమిషం లోపే చేస్తాం. వాడు ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా ½ మినిట్ ఆర్ 1 మినిట్లో చేస్తాం. చూడండి, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్, ఆల్టిట్యూడ్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 7 cm ఆల్టిట్యూడ్, ఓకేనా. లెస్ దాన్ ఇట్స్ బేస్ కంటే ఇక్కడ రైట్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలి, బేస్ కంటే 7 cm తక్కువ ఉంది ఒక రైట్. ఇఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ 13 cm హైపోటెన్యూస్, ఫైండ్ ద అదర్ 2 sides అన్నాడు. చూడగానే మనకు గుర్తు రావాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోవాలి. ఇక్కడ పెద్దది ఎవరు, ఎలా ఉన్నా పర్లా, డయాగ్రామ్ మీకు క్లారిటీ వస్తే చాలు. ఆల్టిట్యూడ్ రైట్ 7 cm లెస్ దాన్ ఇట్స్ బేస్ కంటే హైట్ తక్కువగా ఉందండి. చూడండి చక్కగా, వెరీ ఈజీ, బేస్ కంటే తక్కువ ఉంది అంటే బేస్ పెద్దదని అర్థం, అంతే కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్, ఓకే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంపల్సరీ ఇలా చూపించాలి. హైట్ బేస్ కంటే తక్కువ ఉందండి, బేస్ ఫర్ ఎగ్జాంపుల్ x అనుకున్నాం అనుకో, హైట్ ఎంత అవుతుంది, బేస్ కంటే ఎంత తక్కువ, 7 cm తక్కువ, అయిపోయింది. చూడండి ఆన్సర్ చెప్పిస్తాను మీ చేత. 13 cm హైపోటెన్యూస్ అన్నాడు, ఎస్ 13 cm. ఆన్సర్ ఎంత అనుకుంటున్నారు, 13 అయితే ఇది 12 అవుతుంది, 12 - 7 5. సో ఇది ఎంత అవుతుందంటే ఇది 12, ఇది 5, అంతే ఆన్సర్.
నేను బట్టి పట్టానా మాస్టర్? నో, బట్టీలు ఉండవు. బట్టి వద్దు మిత్రమా, నేర్చుకుందాం, అది మన మోటో. అవునా కాదా? బట్టి మరి ఇది ఎలా చెప్పాను నేను చూడకుండా. ట్రిక్స్ ఇక్కడ ఏముందంటే ట్రిక్ అనమాట. ఇది ట్రిక్కే, మనం అన్ని ట్రిక్సే నేర్చుకుంటాం ఇంకా ఒక్క నిమిషం లోపే. ఇవి నీకు తెలియాలి. నేను స్క్వేర్స్ ఎలా నేర్చుకోవాలనో ట్రిప్లెట్స్ అని ఉన్నాయి. ట్రిప్లెట్స్ నాన్న, ఇవి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎప్పటికైనా ఉపయోగపడేవి ట్రిప్లెట్స్. చూడండి 3 4 5 3 4 5 పైథాగరన్ ట్రిప్లెట్స్. పైథాగరన్ థియరమ్ మీకు తెలుసు. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ కదా. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేరే. 25 ఇది 144 కలిపితే 169. ఎస్. అలాగే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 9 ప్లస్ 16 25 అలా అనమాట. 3 4 5 గుర్తుపెట్టుకోండి. 3 వచ్చిందనుకో తర్వాత 4 5 వస్తాయి. 3 4 వస్తే థర్డ్ వన్ 5 చెప్పేయచ్చు. అలానే 5 3 4 5 12 13 ట్రిప్లెట్స్ అనమాట. 7 24 25 తర్వాత 8 15 17 గుర్తుండిపోతే మీకు కూడా చాలు. 4 పేర్స్ నేర్చుకోండి. 4 సెట్స్ అనమాట. 3 4 5 5 12 13 7 24 25 8 15 ఎక్కడొచ్చినా మారదు. ట్రిగోనోమెట్రీలో కూడా వాడతాం ఇవన్నీ. 12 13 వచ్చిందంటే 5 అవుతుంది. 5 12 వచ్చిందంటే 13 అవుతుంది. 7 24 వస్తే 25, 24 25 వస్తే థర్డ్ వన్ ఏదో ఒక సైడ్ అనమాట. ఇందులో బిగ్ సైడ్ ఏది ఉందో అది హైపోటెన్యూస్ అనమాట. ఇక్కడ హైపోటెన్యూస్ 3, ఇక్కడ 30, ఇది 5 13 25 17 అనేది హైపోటెన్యూస్ అనమాట. ఓకేనా? అర్థమవుతుంది నాన్న? రైట్, అర్థమవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా ఎలా చెప్పాను మాస్టర్ అంటే ఇది మైనస్ ఉండాలి కదా. అలాంటప్పుడు మీరు ఇది 12 అవుతుందిగా. ఇది 12 అయింది అనుకోండి ఎక్స్, ఇది 12 అయిపోయింది అనుకోండి. 12 - 7 ఎంత 5ఏగా, అదే ఆన్సర్. ఇంకా చెయ్యం, ఇంకా అదే ఆన్సర్. సో అదర్ సైడ్స్ ఆర్ 5 and 12 మనం అదే. కానీ మెథడ్ చెప్పండి మాస్టర్. మెథడ్ చెప్పాలి మనం. చూడండి ఇక్కడ ఏముంది, నీకు ఏం తెలుసు అంటే బై పైథాగరస్ థీరమ్, పైథాగరన్ థీరమ్ ఏంటంటే నాన్న, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ x - 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. ఇలా వేసి చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది. ఇది x స్క్వేర్ ప్లస్ ఇది a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab 2 7s 14x ప్లస్ b స్క్వేర్ 7 7s 49 ఈజ్ ఈక్వల్ టు 160. 13 స్క్వేర్ నా స్క్వేర్స్ రావాలి 25 169. ఇదే సింప్లిఫై చేస్తాం, వచ్చేస్తుంది మీకు. ఎక్స్ స్క్వేర్ అంతా 2x స్క్వేర్ మైనస్ 14x. ఇది బిగ్ నెంబర్ ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. 9 - 9 0, 6 - 4 2 120 ఈజ్ ఈక్వల్ టు అంతే. ఇది సింప్లిఫై చేయండి. 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 0 అంతే. చూడండి 60కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 60కి ఇక్కడ 7 రావాలి. 60కి 2 15s 4 15s 60 4 15s చూడండి 60. 12 5s ఎంత? 12 5s చూడండి. 5 12s చూడండి. 5 12 60 అవుతుంది. 12 - 5 7 వస్తుంది. కానీ బిగ్ నెంబర్కి ఎంత ఉండాలి? మైనస్ ఉండాలి. దాట్స్ ఇట్. ఆన్సర్ అంతే. ఇప్పుడు x ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి x -5 వస్తుంది, ప్లస్ 12 వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? మైనస్ ఎక్స్ఎల్లో ఎక్కడ లెంత్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎక్కడైనా మైనస్లు ఉంటాయండి. సో ఇది -5 తీసుకోకూడదు. నాన్న ఇక్కడ ప్లస్సే కానీ మరి సింప్లిఫై చేసినప్పుడు ఏమవుతుంది? మైనస్. సో ప్లస్ ఇది తీసుకోవాలి. x - 12 ఇక్కడ 0 అయితే x 12 అవుతుంది. సో x 12 అవుతుంది, x - 7 5 అవుతుంది. దాట్స్ ఇట్. సో అదర్ టూ సైడ్స్ ఆర్ 5 and 12. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వాలి. ఇలాగే చేయాలి ప్రాక్టీస్ అనేది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీకు మెథడ్ చెప్తున్నాను కానీ మనం ఫాలో అయ్యేది ఇదే ట్రిక్. చూడగానే చెప్పాలి. చూడండి 3 4 5 ట్రిక్స్ నేను చెప్తున్నాను. చూడండి ట్రిక్స్ నేను చెప్తున్నాను కదా. 3 4 5 మల్టిప్లికేషన్ ట్రిక్స్ గుర్తుపెట్టుకోండి. 4 3 4 5 5 12 13 తర్వాత 7 24 25 8 15 17. వెరీ ఈజీ, కష్టమేం కాదు అవి. గుర్తుపెట్టుకుంటే ఇలాంటివి అసలు చెయ్యం మనం. ఓకేనా?
గుడ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా లెందీ అయింది, మీరు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చూడలేరని చెప్పారు. నాన్న మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో పెట్టండి. ఇవి డిఎస్సి వాళ్ళకి అందరికీ, టెట్, డిఎస్సి, 10th క్లాస్ కంప్యూటర్ రాసే వాళ్ళకి ప్రజెంట్ అందరికీ ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ క్లాసెస్ చెప్తున్నాను నేను. ఇలా అన్ని చాప్టర్ ఇప్పుడు దాకా త్రిబుల్ ఐటీ పిల్లల గురించి లేట్ అయిపోయింది, పంపిస్తూనే ఉంటాను. మీరు కామెంట్లో చెప్పండి ఇలా బాగానే ఉంది సార్, కానీ ఇలా అలవాటు చేసుకోవడం బెటర్ నాన్న, అలవాటు చేసుకోవడం బెటర్ అనమాట, బోత్ మీడియమ్స్. సో ఇలా చేద్దాము. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన క్లాసెస్ ఇంకా ముందు డిస్క్రిప్షన్లో చూడండి, మీకే తెలుస్తుంది. ఒక్క నిమిషం లోపే లెక్కలు మనం చేస్తున్నాము. చాలా మంచి అన్ని చాప్టర్స్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ పెట్టున్నాను ఆల్రెడీ, చూడండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.